పేరు ఎస్ రామచందర్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కడప. అదేవిధంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి మన హరిత గారు, అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్, హోటల్ సెక్రటరీ, కడప జిల్లా హోటల్ సెక్రటరీ వారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. రూకో గురించి, ఈ రూకో ఆయిల్ బయోడీజిల్ తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థకు మన కమిషనర్ గారు అయినటువంటి వీరపాండ్యన్ గారు వీళ్లకు అనుమతి ఇచ్చడము, ఈ అనుమతి వలన ఈ హోటల్స్లో ఉన్నటువంటి తయారు చేసినటువంటి ఆయిల్స్ను, ఒకసారి యూజ్ చేసిన ఆయిల్స్ను అదేవిధంగా తయారు చేయకుండా వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర కొన్ని క్యాన్లు పెట్టేసి ఆ క్యాన్లలో కలెక్ట్ చేసుకొని వీళ్ళు బయోడీజిల్ తయారు చేసుకొని వాళ్ళు వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనేసి వాళ్ళ ఉద్దేశం. కొంతకాలం కిందట కూడా, ఒక 6 months కింద కూడా నాతో మన సంపత్ గారు అన్నమయ్య డిస్టిక్లో, సత్యసాయి డిస్టిక్లో కొన్ని క్యాన్లు కూడా పెట్టాడు. ఆ క్యాన్లను కూడా మేము కియా మోటార్స్ నుంచి కూడా కొన్ని కలెక్ట్ చేసి కూడా దానికి 480-500 kg ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అతను కష్టపడే గుణం ఉంది కాబట్టి ఆ రోజే చెప్పాము అతనికి, అయ్యా బాబు, నువ్వు ఒక సంవత్సరం పెట్టుకొని నువ్వు ఒక్కడు చేయలేవు, నీ కింద ఎవరిని పెట్టుకొని చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, నలుగురు ఉపయోగపడతావు అనే ఉద్దేశంతో మేము చెప్పాము. అదేవిధంగా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మన వీరపాండ్యన్ కమిషనర్ నుంచి కూడా పని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ హోటల్స్ వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ అతనికి సహకారం చేయాలనేసి మా యొక్క ఉద్దేశం. నా పేరు సంపత్ కుమార్ అల్లూరి, జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం. నాకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీరపాండ్యన్ గారి దగ్గర నుంచి రూకో అగ్రిగేటర్గా గత నెల నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఈ నా ఆథరైజేషన్తో నేను ఆంధ్రప్రదేశ్ అంతా ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయాలన్న చట్టం ఏదైతే ఉందో రూకో, ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు కృషి చేయడానికి ఈరోజు నాకు ఒక ఇనిషియేటివ్ శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత హోటలైజేషన్ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి వ్యాపారస్తులారా, ప్రజలారా, మీరు ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు అనే ఒక ధోరణి నుంచి ఒకసారి వాడిన ఆయిల్ని ఒక్కసారే వాడాలి, తర్వాత వాడితే అనేక హెల్త్ డిజాస్టర్స్ వస్తాయని చెప్పేసి తెలుసుకొని ఆ ఆయిల్ని మీరు కాలువలో పడేయకుండా, లేకుంటే భూమిలో పడేస్తే పొల్యూషన్ వస్తుంది, కాలువలో పడేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఆ కాకుండా దాన్ని ఒక స్వచ్ఛమైన ప్రాసెస్లో బయోడీజిల్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఈ రూకో ఇనిషియేటివ్ తీసుకున్నది. సో మీరు వాడిన ఆయిల్ని టీపీసీ మీటర్, టోటల్ పోలార్ కాంపౌండ్ అనే ఒక మీటర్తో చెక్ చేసినట్టు మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చెక్ చేసి, సో టీపీసీ 25 అబోవ్ వస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఆ టీపీసీ మీటర్ బిలో అంటే ఒక్కసారి అంతకన్నా ఎక్కువ ఆయిల్ వాడకూడదని మా విన్నపము. సో అలా వాడిన ఆయిల్ మేము ఆథరైజేషన్తో మేమే మీ దగ్గరికి వచ్చి మా టీం మీ దగ్గర ఆయిల్ కలెక్ట్ చేసి దానికి 35 to 40 రూపీస్ మేము స్వచ్ఛందంగా మీకు డబ్బులు పే చేసి ఈ ఆయిల్ని మేము బయోడీజిల్ కన్వర్షన్కి, అది కూడా ఏదైతే FSSAI అప్రూవ్డ్ బయోడీజిల్ ఫ్యాక్టరీకి మేము సేల్ చేస్తున్నామండి. అంత పెద్ద ఇనిషియేటివ్ ఈ ఆంధ్రప్రదేశ్కు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలైనటువంటి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీరపాండ్యన్ గారికి, అలాగే మా రూకో నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈరోజు మా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఇంత విజయవంతంగా చేసినటువంటి మా AFC గారు రామచంద్ర గారికి, అలాగే మా GFI గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి హరిత మేడం గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దయచేసి ప్రజలారా, మరి ఒకసారి చెప్తున్నాను, ఒక్కసారి వాడిని మళ్ళీ వాడకుండా మా రూకో ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగస్తులు కండి. అందరికీ ధన్యవాదాలు.